నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వజీం. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపుపై మంచిర్యాల మున్సిపాలిటీ కార్మికుల హర్షం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం. బెల్లంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు అక్కడికక్కడే మృతి, మరొకరి పరిస్థితి విషమం. కొమరంభీం జిల్లాలో అనాథలుగా మారిన అక్క చెల్లెళ్ళు, ప్రజాప్రతినిధులు, అధికారులు తమను ఆదుకోవాలని వేడుకోలు. రామకృష్ణపూర్లో హోరాహోరీగా కొనసాగుతున్న క్రికెట్ పోటీలు. ఠాగూర్ స్టేడియంలో మ్యాచ్లను ప్రారంభించిన ఎంవీఐ వివేకానందారెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు 1000 రూపాయల చొప్పున పెంచడంపై మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మికులు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు ప్రతి నెల 1000 రూపాయల చొప్పున వేతనం పెంచుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయడంతో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ, ఇటీవలే ముఖ్యమంత్రి పదవి అలంకరించిన యనుమల రేవంత్ రెడ్డి మున్సిపల్ కార్మికుల ఆర్థిక స్థితిగతులను ఆలోచించి వేతనాల్లో 1000 రూపాయలు పెంచడం ఆనందదాయకంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన జీవో నెంబర్ 6603 ప్రకారంగా పారిశుద్ధ కార్మికులకు మన రాష్ట్రం మొత్తంలో అదనంగా అత్య జీతం కాకుండా ఇంకో అదనంగా 1000 రూపాయలు పెంచినందున ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలో రామగిరి మానేష్ గారి ఆధ్వర్యంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు భట్టి విక్రమార్క గారికి, స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇందులో మా కార్మికులు సహకరించినందుకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు మా మున్సిపల్ కార్మికుల మీద సానుకూలంగా స్పందించి ఆయన ఎక్కిన వెంటనే మాకు అదనంగా ఒక 1000 రూపాయలు పెంచడం జరిగింది. దీని పట్ల మేము కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమంలో తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఇక ముందు కూడా మమ్మల్ని మన పర్మనెంట్ చేయడానికి కానీ, లేకపోతే జీవో ప్రకారం తీసినా కానీ 20,000 వేతనం ఇచ్చే విధంగా చేసి ఇంకా ముందు మా సమస్యల మీద ఆలోచించి 25,000 వేతనం ఇచ్చేటట్టు కృషి చేయాలని రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. బెల్లంపల్లి తిరుమల హిల్స్ హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద గల 4 లైన్స్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న 3 లారీ ఢీకొనడంతో 2 అక్కడికక్కడే చనిపోయారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయా పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బైక్ ఇలా 3 బైక్ మీద వస్తాలా? ఈ నెల 9న నస్పూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కౌన్సిలర్లు క్యాంపుకు తరలి వెళ్ళగా ఎన్నిక రోజు ఉదయం 10 గంటలకు వీరంతా మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరారు.
మున్సిపాలిటీలో కాంగ్రెస్ బలం 16కు చేరుకోగా 2 సిపిఐ కౌన్సిలర్లను కలుపుకొని 18 మంది కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని డిసెంబర్ 18న మంచిర్యాల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. డిసెంబర్ 25న మరో బీఆర్ఎస్ కౌన్సిలర్ కాంగ్రెస్లోకి వెళ్లారు. దీంతో మొత్తం కాంగ్రెస్ బలం 19కి చేరుకుంది. జనవరి 11న మున్సిపల్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారి మంచిర్యాల ఆర్డీఓ రాముల సమక్షంలో అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీలో మొత్తం 25 మంది కౌన్సిలర్లు, ఇందులో కాంగ్రెస్ 17, సిపిఐ 2, బీఆర్ఎస్ 5 కౌన్సిలర్లు ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ మినహా 19 మంది కౌన్సిలర్లు హాజరు కావడంతో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈ నెల 9న మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా గత వారం రోజుల క్రితం కౌన్సిలర్లు విజయవాడ క్యాంపుకు తరలివెళ్లారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సుర్మిలా వేణు ఆధ్వర్యంలో కౌన్సిలర్లు క్యాంపులో ఉన్నారు. వీరంతా నేరుగా 9వ తేదీన ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనున్నారు. చైర్మన్గా సుర్మిలా వేణు, వైస్ చైర్మన్గా గెల్లు రజిత పేర్లను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇదివరకే ప్రకటించడంతో ఇక వారి ఎన్నిక లాంఛనమే కానుంది. మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి మెమోరియల్ చెన్నూరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా రామకృష్ణపూర్ ఠాగూర్ స్టేడియంకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానందరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉదయం జరిగిన జైపూర్ మండల్, రామకృష్ణపూర్ రూరల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్గనైజర్స్ పుల్లూరి కళ్యాణ్, నీలం రాకేష్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులచే క్రీడాకారులను పరిచయం చేయించారు. అనంతరం వివేకానందరెడ్డి, వెంకటనారాయణ ఇద్దరు బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచే బ్యాట్స్మెన్కి వివేకానందరెడ్డి బ్యాటింగ్ గ్లౌజెస్ అందజేయాలని ఆర్గనైజర్స్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ టోర్నమెంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. క్రీడలతోనే ఆరోగ్యం మెరుగవుతుందని అన్నారు. కాకా వెంకటస్వామి గారి జ్ఞాపకార్థం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసి చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 6 టీంలని సెలెక్ట్ చేసి అందులో 6 టీంలతో లీగ్ పద్ధతిలో మ్యాచ్లు కండక్ట్ చేసి ఆ తర్వాత పార్లమెంట్ స్థాయి పోటీలకు ఇక్కడ నుంచి టేబుల్ టాప్ చేసిన టీమ్స్ వెళ్తాయని ఆర్గనైజర్స్ చెప్పారు. సో ఈ సందర్భంగా ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి పెద్దలు చెన్నూరు శాసనసభ్యులు శ్రీ వివేక్ గారికి, అలాగే గడ్డం వంశీకృష్ణ గారికి, వినోద్ గారికి ఈ సందర్భంగా ఆర్గనైజర్స్కి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మన జిల్లాల నుంచి కానీ ఈ గ్రామ స్థాయి నుంచి కానీ చాలామంది ఎందరో ఆనిముత్యాలు లాంటి ప్లేయర్స్ ఉన్నారు, కానీ వారికి రికగ్నిషన్ లేదు. అలాంటి సందర్భంలో ఇక్కడ నుంచి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ప్లేయర్స్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఈ టోర్నమెంట్ని ఎంతో ఇంట్రెస్ట్తో ఎంతో సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తున్నటువంటి కళ్యాణ్, రాకేష్ మరియు ఇతర బాధ్యులందరికీ, వారిని సపోర్ట్ చేస్తున్నటువంటి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా సాగాలని, అలాగే మన ఇక్కడ ఈ రామకృష్ణపూర్, ఈ చెన్నూరు, ఈ జైపూర్, ఈ ఇక్కడికి చెందినటువంటి టీమ్స్ అన్ని లోకల్ టీమ్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడి లోకల్ టీము పెద్దపల్లి నియోజకవర్గ సంబంధించి కూడా అక్కడ పోటీ పడబోయే 40 టీంలతో అందులో కూడా టాప్ వచ్చి మనకే కప్పు రావాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాం. వారికి తల్లిదండ్రులు లేరు, ఉండటానికి ఇల్లు లేదు, బ్రతకడానికి తోడు ఎవరూ లేరు. ఓవైపు కటిక పేదరికం, మరోవైపు అనారోగ్యం. వెలిసి అనాథలుగా మారిన 2 అక్క చెల్లెల జీవితమే ఓ కన్నీటి గాథలా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం బోదంపల్లి గ్రామానికి చెందిన రామిల్ల లక్ష్మి, రామిల్ల శ్యామల అనే అక్క చెల్లెలు ఎవరూ లేని అనాథలుగా మిగిలి చాలా కష్టాలు పడుతున్నారు. తల్లిదండ్రులు రామిల్ల శంకర్, దుర్గక్క 13 సంవత్సరాల క్రితం మరణించారు. రామిల్ల లక్ష్మికి మధ్యప్రదేశ్కి చెందిన వ్యక్తితో వివాహం కాగా వారికి 2 పిల్లలున్నారు. కానీ భర్త కొంతకాలంగా మద్యానికి బానిసై భార్యను హింసిస్తూ ఇంటి నుండి వెళ్ళిపోవాలని, లేదంటే చంపేస్తానంటూ బెదిరించడంతో లక్ష్మి పుట్టిన ఊరైన బోదంపల్లి గ్రామానికి చేరింది. ఆమె అప్పటి నుండి గత 4 సంవత్సరాలుగా ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది. ఆమె చెల్లి రామిల్ల శ్యామల గత 3 సంవత్సరాల క్రితమే పక్షవాతం రావటంతో
కాళ్ళు చేతులు పని చేయకపోవడంతో కాక తన మానసిక స్థితి సైతం క్షీణించడంతో మాటలు రాక మానసికంగా బాధపడుతుంది. మానసికంగా బాగలేక తన పనులు తాను కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు పెన్షన్ కోసం మండల, జిల్లా అధికారులకు మొరబెట్టుకున్న ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనాథలైన తమకు పెన్షన్ వచ్చేలా చేయాలని వారు వేడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని రామకృష్ణపూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ సూపర్ బజార్ సెంటర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు ఆధ్వర్యంలో సింగరేణి సంస్థలో స్థానికులకు 80% ఉద్యోగాలను ప్రకటించిన ముఖ్యమంత్రి ప్రకటనకు కృషి చేసిన వివేక్ వెంకటస్వామికి పాలాభిషేకం చేశారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే క్యాతన్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని అన్నారు. టీఆర్ఎస్ సొంత పార్టీ కౌన్సిలర్లే చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టడం సిగ్గుచేటన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరి మిగతా కౌన్సిలర్లు కలుపుకొని అవిశ్వాసం వీగిపోయే విధంగా ప్రయత్నించి బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పడం సమంజసమన్నారు. రానున్న ఎంపీ ఎలక్షన్లో గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. మా కౌన్సిలర్లు నా మాటతోని నాకు సపోర్టుగా నా ఎన్నుదండగా నిల్చున్న అందరికీ ఈ సంవత్సరం కాలం వాళ్ళు చెప్పింది మేము చెప్పింది ఒకటి చేసుకొని నడవడానికి, ఊరు బాగు చేయడానికి మేమందరము అంగీకరించుకొని ఒక్కో మాట మీద మేము బయటకు వచ్చి మేము ఇలా చేరడం జరిగింది. ఎందుకు అని అంటే అందులో మాకు కొంచెం ఈ 4 సంవత్సరాలు మాకు ఏం చేసిండ్రు, మిమ్మల్ని ఎందుకు ఉంచాలి, ఖచ్చితంగా తీసేయాలి అన్న మాటతోని మేము ఈ 9 మంది మీ ఇళ్ళకు రావడం జరిగింది. అంటే ఒక్కరిని అడిగితే ఇంకొకరిని అడగడం, ఇంకొకరిని అడిగితే ఇంకొకరిని అడగడం, అందరి దగ్గరికి కూడా అడగడం జరిగింది. అయినా కూడా మీరు అవసరం లేదు అని అంటే వాళ్ళు ఇప్పుడు ఎట్లా పెడతారు, మేమేం అన్యాయం చేసినామని అడిగితే కూడా వేరే వేరే అబద్ధాలు తీసుకొని ఏదో చేసిండ్రు. అవన్నిటికంటే మేము ఒక్కసారిగా మేము మన ఎమ్మెల్యే గారిని కలవడం జరిగి మా పరిస్థితులు చెప్పుకోవడంతోనే సరే అమ్మా మిమ్మల్ని మీ సీట్లు మీకు ఇచ్చి మిమ్మల్ని ఉంచుతామని చెప్పంగానే మేమేమని అడిగామంటే మన ఊరు కోసం అడిగినాం. మేము వస్తాను, మేము మా కోసం కాదు, మన ఊరును బాగు చేసుకుంటే మీకు మాకు పేరు వస్తుంది అనే మాటను ఈయన చెప్పడం జరిగింది. అయినా ఇని సరే అమ్మా అవన్నీ ఒకటికొకటి చేసుకుందాము అని ఇప్పుడు 2-3 రోజులలో కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. వివేక్ గారు మాకు ఎలాంటిగా చెప్పాడంటే 4 సంవత్సరాల మాటను ఒక్క రోజుల్లో చెప్పడం జరిగింది. ఎందుకు అని అంటే మేము అసలు మా కోసము ఊరంతా చెప్పిండ్రు కావచ్చు, కానీ మా కోసం అయితే ఒక్కటే రోజుల మనము ఊరు బాగు చేసుకున్నట్టు కనబడ్డది మీరు మాట్లాడుతూనే అని మాకు మంచి నిండుగా అయింది. అందుకు మేము ఎప్పటికీ కాంగ్రెస్ అనేది కాకుండా ఈ ఊరుకు కేతనపల్లి మున్సిపాలిటీని మాత్రం బాగు చేసి మేము ఇప్పుడు ఎంపీగా నిల్చుండే వ్యక్తులను మేము ముందుకు నడిపించి వంశీ గారిని పూర్తి మెజార్టీతోని గెలిపించుకోవడానికి మేము కృషి చేద్దామని మేము అందరికీ చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా మనం ఇళ్లను గెలిపించుకుంటేనే మన ఎంపీ, మన ఎమ్మెల్యే ఉంటేనే మనకు అన్నీ వస్తాయని మనందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఖచ్చితంగా మనకు ఇద్దరు కలిసి ఉంటేనే మనకు బాగుపడతాము. అందుకే ఎంపీని గెలిపించుకునే ప్రయత్నాలు మనం అందరం చేసుకోవాలని చైర్మన్గా మరియు వైస్ చైర్మన్ నియమించినప్పటికీ కేవలం రబ్బర్ స్టాంపు లాగానే ఉంచుతూ ఏ సమావేశానికి అయినా కూడా కేవలం చేతులు ఎత్తి సంతకాలు పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్లకు తెలియదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను. అదేవిధంగా నాపై నమ్మకం ఉంచి, అక్కపై నమ్మకం ఉంచి వచ్చినటువంటి మా కౌన్సిలర్లు సోదరులకు, సోదరిమణులకు, ఎందుకంటే వీరు ఆ పక్క సిగ్నేచర్ పెట్టినప్పటికీ కూడా బీఆర్ఎస్ నుండి కొంతమంది కౌన్సిలర్లు ధనార్జనే ధ్యేయంగా ఈ 4 సంవత్సరాల కాలంలో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు మాకు ఏం చేయలేదు. ఏం చేస్తామండి? ఏం చేస్తాం?
మీరు కూడా అందులో ఒక మీటింగ్కి వచ్చి చేతులు వేసిన వ్యక్తులే కదా. ఆ రోజున మాట్లాడడానికి మీకు నోరు రాలేదు. ఈ రోజున ప్రభుత్వం పోగానే ఆయన దిగగానే గ్రూప్ మీటింగులు పెట్టి కనీసం చైర్మన్ వైస్ సంప్రదించకుండా వాళ్ళు అక్కడికి వెళ్ళి మేము ఇక్కడ ఉండడం వాళ్ళు అక్కడికి వెళ్ళడం. ఎందుకంటే ముఖ్యంగా మా 6వ వార్డు ప్రజలకు కూడా తెలియజేయాలి. ఎందుకంటే నాపై నమ్మకం ఉంచి ఆ రోజున ఇండిపెండెంట్గా గెలిపిస్తూ పార్టీతో సంబంధం లేకుండా నాపై నమ్మకం ఉంచి అన్ని విధాలా సహకరిస్తున్నారు. ఎందుకంటే మొన్న ఎలక్షన్లలో కూడా నేను చెప్పండి ఒక బ్రదర్ లాగానే వర్క్ చేశాను తనకు. అయినప్పటికీ కూడా నా వార్డు వాళ్ళు రెడ్డిని ఎలక్షన్ కాదు ఈ ఒక్కసారికి. ఎందుకంటే అతని యొక్క మాట్లాడే విధానానికి, అహంకారానికి, నీ యొక్క మంచితనానికి దానికి అసలు పోలిక లేదు అతనికి నీకు. ఎందుకు ఉండడం ఇందులో? ఎందుకంటే శేషపల్లిలో మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఉన్న కార్యకర్తలు కూడా అంటే నాకన్నా ముందు చేరినటువంటి వ్యక్తులు కూడా సరే మంచి చెడు జరుగుతాయి ఏదో అన్నప్పటికీ కూడా కొద్దిగా ఉండండి మీకు నేనున్నానంటూ వారికి అమేమేవగా వాళ్ళు కూడా కొద్దిగా వర్క్ చేశారు. అయినప్పటికీ కూడా కనీసం చైర్మన్ కూర్చునిపెట్టి కౌన్సిల్ కూర్చోబెట్టి మాట్లాడలేనటువంటి కేసీఆర్ దత్తత పుత్రుడా అని చెప్పుకున్నటువంటి బాల్క సుమన్ గారు జిల్లా అధ్యక్షులుగా ఉండి కనీసం చైర్మన్ వైస్ చైర్మన్ పట్టించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చినందుకు రాబోయే రోజులలో ఇక్కడ కాతనపల్లి మున్సిపల్ ప్రజలు రాబోయే రోజులలో ఇక్కడ లేకుండా నేను చేస్తారని చెప్పేసి సగర్వంగా చెబుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి పార్టీలో కావచ్చు నమ్ముకొని పనిచేసినప్పుడు ఓటమి గెలుపు సహజం. కానీ ఎవరికైనా కూడా ధైర్యాన్ని ఇచ్చేటువంటి నాయకుడు లేకపోతే అది శూన్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. మొన్న మీటింగ్లో ఎవరైనా కూడా వయసుకు గౌరవం ఇవ్వాలి లేదా పదవికి గౌరవం ఇవ్వాలి. వయసులో పెద్ద రేవంత్ రెడ్డి గారు, ఇటు పదవి పరంగా పెద్ద. చెప్పు చూస్తారా అండి? విలువలు ఎడిపోతున్నాయండి. మనిషి అన్నాక మాట్లాడాలి ఏదైనా ఉండే అహంకారంతో చెప్పు నుంచి ఎంతవరకు సిగ్గుచేయడం అని చెప్పేసి ఇక్కడ ప్రజలే కాకుండా యావత్ రాష్ట్రం కూడా ఈ రోజున అతని పట్ల ఎంత విమర్శ చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఎందుకంటే మేము చాలా మీకు కూడా తెలుసు ఎంత హార్డ్ వర్క్ చేసినామో. అయినప్పటికీ కూడా కనీసము నేను లేను, అధికారం లేదు, ఏమిటికి మీరు రాజీనామా చేయండి అంటే మేము ఏం తప్పు చేశామన్నా మీకు ఎక్కడ అంటే అక్కడ వాళ్ళు వినే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ కౌన్సిలర్ ధనార్జనే ధ్యేయంగా గ్రూపులు కట్టడం మటుకు మంచిది, కానీ నమ్మకంగా పనిచేసినటువంటి వ్యక్తులను కాపాడుకున్న మూర్ఖత్వం అనేటువంటి సుమన్ గారు రాబోయే రోజుల్లో బుద్ధితో తెలియజేస్తూ మనకెందుకు ఇవన్నీ అన్నాడు. కానీ సార్ ఒక దళిత మహిళ మీద ఎమ్మెల్యే పెట్టడం మనకు మంచిదిగా సార్. ఆమె ఏమీ చెడు పనులు చేయలేదు. మనం అదే విధంగా వాళ్ళని చేస్తే మంచి జరుగుతుంది రామకృష్ణపూర్ అని చెప్తే సరే మీ ఇష్టమే అన్నాడు. అప్పుడు మేము ఈ మిగతా కౌన్సిలర్లు అందరూ తీసుకుపోయి క్యాంపుకి వెళ్ళాం. ఈ విజయం సాధించిన అదేవిధంగా ఈ ఎమ్మెల్యే ఆశీస్సులతోటి ఇది సిగ్గుచేటు ఒక ఎమ్మెల్యేకు బాలకృష్ణకు మాజీ ఎమ్మెల్యేకు ఏదైతే మొన్న చెప్పుతాడన్నాడో ఈ వీగినందుకు చెప్పుతోటి ఆయన కొట్టినట్టయిందా మరి ఎట్లయిందో ప్రజలంతా గమనించాల్సిందిగా కోరుచు ఈ అవకాశం ఇచ్చిన. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, కార్మిక చట్టాలను కాపాడుకోవడానికి శ్రామిక వర్గం హక్కుల కోసం ఈ నెల 16న దేశవ్యాప్తంగా నిర్వహించే సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని మందమరి ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రైవేట్ రంగాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేస్తూ అదానీ, అంబానీ వంటి బడా పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నారని, దేశ సంపదను వారికి దోచిపెడుతున్నారని అన్నారు. దేశంలో ప్రజలకు ఉద్యోగాలు లేక కాంట్రాక్ట్ కార్మికులను కట్టు బానిసలుగా చేస్తూ వారి శ్రమను బడా పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నారన్నారు. బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న 44 చట్టాలను నిర్వీర్యం చేస్తూ పోరాడే హక్కు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 16 తారీఖున దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది. ఈ సమ్మె శ్రామిక వర్గ హక్కుల కోసం, కనీస పనికి కనీస వేతనాలు, కార్మిక చట్టాలను కాపాడుకోవడం, ఉద్యోగ భద్రత కల్పించుకోవడం కోసం ఈ సమ్మె జరుగుతూ ఉన్నది. ఇలా కేంద్ర ప్రభుత్వం గెలిచి నరేంద్ర మోడీ గారు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ ఈరోజు బడా పెట్టుబడులకు కొమ్ము కాస్తూ ఉన్నాడు. ఇలా దేశ సంపదను అదానీ, అంబానీ లాంటి వాళ్లకు దోచిపెడతా ఉన్నాడు. దానికి వ్యతిరేకంగా ఇలా భారతదేశంలో ఉన్న ప్రజలకు ఉద్యోగాలు లేక ఇలా కట్టు బానిసగా కాంట్రాక్ట్ వర్కర్గా వేసి వాళ్ళ శ్రమను దోచిపెట్టి
బడా పెట్టుబడులకు దోచిపెడుతున్న దానికి వ్యతిరేకంగా సమ్మె జరుగుతూ ఉన్నది. ఇవాళ దేశంలో ఉన్న శ్రామికుల హక్కులను కాలరాస్తూ ఉన్నారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఆ రోజు పోరాటి సాధించుకున్న 44 చట్టాలను ఇలా నిర్వీర్యం చేసి ప్రైవేటు వారికి అనుకూలంగా మార్పు చేసి అసెంబ్లీలో కార్మిక వర్గానికి పోరాడే హక్కు లేకుండా చేసే పద్ధతిలో ఇలా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందంటే రానున్న రోజుల్లో భవిష్యత్తులో భారతదేశంలో ఉన్న శ్రామిక వర్గానికి కనీసం మాట్లాడే హక్కు లేకుండా, పోరాటం చేసే హక్కు లేకుండా, సమ్మె హక్కు లేకుండా చేసే విధంగా వీళ్ళ ప్రభుత్వ విధి విధానాలు ఉంటున్నాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతూ ఉన్నది. ఇలా భారతదేశానికి శ్రామికులు వెన్నుముక లాంటి వాళ్ళు. ఈ శ్రామికులు లేకపోతే ఈ దేశ పురోగతి లేదు. అలాంటి వారిని ఇలా నడ్డి విరిస్తే ఇలా అనేక కట్టుబానిసలుగా చేసి ఈరోజు 500 కూలీలుగా చేస్తూ ఉన్నారు. కానీ భారతదేశంలో ధరల నియంత్రణ చూస్తే కట్టడి లేదు. ఇష్టానురాజ్యంగా పెట్టుబడి ధరలు పెంచుకపోతా ఉంటే దానికి కొమ్ము కాస్తూ ఉన్నారు. బడా పెట్టుబడిదారులు ఇలా బిజినెస్ చేసుకుంటే వాళ్ళ సుంకాలు తగ్గిస్తూ వాళ్ళకు ఆర్థికంగా లాభం చేకూరుస్తూ ఉన్నారు. ప్రజలకు అనుకూలమైన సరుకుల మీద ఈరోజు సుంకాలు, జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్సులు పెట్టేసి ఈరోజు ప్రజల పేద ప్రజలు దోచుకున్న దానికి వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతూ ఉన్నది. కాబట్టి యావత్ కార్మిక వర్గం కూడా కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాలు రావాలన్నా, ఉద్యోగ భద్రత రావాలన్నా ఈ సమ్మె జరగాలి. అదేవిధంగా సింగరేణికి సంబంధించిన బొగ్గు బ్లాక్లను ఈరోజు వేలం ధర ప్రైవేట్కి అప్పగిస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 4 బ్లాక్లను ఇప్పటికే మరి వేలం పాట పెట్టాడు. దాన్ని రద్దు చేసి ఈరోజు సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని చెప్పేసి ఈ సమ్మె జరుగుతూ ఉన్నది. కాబట్టి యావత్ కార్మిక వర్గం అంతా కూడా ఈ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు 16 తారీఖు నాడు చెంపపెట్టుగా సమ్మె చేసి బుద్ధి చెప్పాలని చెప్పేసి జేఏసీగా ఏఐటీసీగా పిలుపునివ్వడం జరుగుతా. చెన్నూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అయ్యప్ప దేవాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేదలకు ఉచితంగా కంటి పరీక్షలు, అవసరమైతే ఉచిత వైద్యం, ఆపరేషన్ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉచిత కంటి చికిత్సకు దాదాపు 300 మంది వచ్చారన్నారు. కాగా అవసరమున్న 30 మందికి కంటి ఆపరేషన్కు రేకుంట కంటి ఆసుపత్రి తమ సొంత వాహనంలో తరలించి ఉచిత బస్సు సౌకర్యంతో సహా ఉచిత కంటి ఆపరేషన్ నిర్వహించి పంపుతామని అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గర్మిల్లా వారి ఆధ్వర్యంలో చెన్నూరు విలేజ్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో దాదాపు 300 మంది దాకా ఆపరేషన్ అవసరం ఉన్న వారిని చూడడం జరిగింది. మొదటి బ్యాచ్లో 30 మందిని గుర్తించి ఈరోజు మా రేకుర్తి హై హాస్పిటల్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ బస్సు ద్వారా వీరందరినీ 30 మందిని తీసుకెళ్ళి ఈరోజు మొత్తం పరీక్షలు నిర్వహించి ఉచిత భోజనము, ఉచిత కంటి ఆపరేషను, ఉచిత వసతి అన్నీ వారికి ఇవన్నీ కల్పించి రేపు ఆపరేషన్ చేయించి ఎల్లుండి వారిని ఇక్కడ దించి వాళ్ళకు ఉచితంగా మందులు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వరరావు గారిని, వారి మిత్ర బృందాన్ని మా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ తరఫున ప్రత్యేక అభినందన. రేకుర్తి కంటి ఆసుపత్రి వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఉచిత నేత్ర వైద్య శిబిరం చెన్నూరులో అయ్యప్ప దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కంటి ఆపరేషన్ వచ్చిన చాలామంది కూడా ఈ ప్రాంతానికి వచ్చేసి ఈ కంటి ఆపరేషన్ పరీక్షలు చేయించుని బీపీ పరీక్షలు, షుగర్ పరీక్షలు చేయించుకొని నేత్ర పరీక్షలు చేయించుకున్న తర్వాత వాళ్ళు రేకుర్తి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సేవలు సద్వినియోగం చేసుకున్నందుకు మా లయన్స్ క్లబ్ గర్మిల్లా తరఫున వాళ్ళని ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంత పెద్ద కార్యక్రమాన్ని చెన్నూరులో జరగడం చాలా గర్వకారణంగా. నేను కూడా చెన్నూరు వాసిని. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయం కమిటీ అధ్యక్షులు రామసారి గారు, పద్మనాభాచారి గారు, అదేవిధంగా తిరుపతి గారు, అదేవిధంగా సత్యసాయి సేవా సమితి వారు అందరూ కూడా దీనిలో మాకు సహకారం అందించి ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరం సక్సెస్ కావడానికి చాలా బాగా ఉపయోగపడడం వాళ్ళందరూ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జరుగుతూ ఉంటాయి. ఈరోజు సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ క్యాంపులు పెడతాము. అప్పుడు మీరందరూ కూడా బీపీ షుగర్ తగ్గించుకొని కంటి పొర వచ్చి ఉన్నట్టు మమ్మల్ని సంబంధిస్తే చాలు. మీ అందరూ కూడా కంటి తెప్పిస్తాము. ఈ విషయం గుర్తుంచుకొని ఎవరు కూడా డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదని చెప్పి
బీఆర్ఎస్ దమనకాండ అంతమయ్యేంత వరకు సిద్దిపేటకు మైనంపల్లి హనుమంతరావు వస్తూనే ఉంటారని యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అరాచకాలు, నియంతృత్వ బానిస బతుకుల నుంచి విముక్తి పొందటానికి టీఆర్ఎస్ నుండి బయటికి వచ్చిండు మైనంపల్లి హనుమంతరావు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మైనంపల్లి హనుమంతరావు మంచోడు, ఇప్పుడు మాత్రం ఉద్యమ ద్రోహి. ఇది వారి మానసిక జబ్బుకు అద్దం పడుతుందన్నారు. గజ్వేల్లో ఉద్యమ ద్రోహులు ఎవరో ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసన్నారు. గజ్వేల్లో ఉద్యమం కోసం మొదటి జెండా పట్టుకొని సొంత పెన్షన్ డబ్బులు పెట్టి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఒంటేరు నారాయణ రెడ్డికి చేసిన మోసం చరిత్ర పాటిదన్నారు. అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ర్యాలీని చూసి ఊర్జోలేక కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు దమనకాండ అని విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. మీరు చేసిన దమనకాండాల, మీరు చేసిన ఉద్యమ పోరాటాలను అణచివేతల నాయకులను ఏ విధంగా అణచివేసినారో వాటితో పోల్చుకుంటే మేము జస్ట్ మీరు చేసిన దానికి ప్రజలలో ఏముంది కాంగ్రెస్ అంటే బలంగా ఎలా ఉంది చూపించడానికి మాత్రమే సిద్దిపేటకు రావడం జరిగింది. ఇంకొకసారి కనుక దమనకాండ అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే మాత్రం తీసుకెళ్తే ఆయనను మోసం చేసి చైర్మన్ పదవి ఇవ్వకుండా, మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వకుండా అడుగున్నది మీరు, మోసం చేసే చరిత్ర మీది. ఈరోజు హనుమంతన్న గురించి మాట్లాడుతున్నాడు ఆయన రౌడీ అని. అరే వెదవల్లారా, హనుమంతన్న కాంగ్రెస్ పార్టీలో రాకముందు మీ పార్టీలో ఉండే, మీ పార్టీలో ఉన్నప్పుడు ఏమో మంచోడు, మీ పార్టీలోకి పోగానే ఒక రౌడీ అని అనడం, అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. మరి ముఖ్యంగా ఒకటే విషయం చెప్తున్నాం, గత 10 సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లాలో మీ పార్టీ నాయకులు చేసినటువంటి అరాచకాలు, దౌర్జన్యాలకు అంతం పలకటానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి ఒక ముఖ్య నాయకుడిగా మైనంపల్లి హనుమంతన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యం ఇవ్వటానికే వస్తుండు. నిన్న మొన్న వచ్చిండు, ఈరోజు వస్తాడు, రేపు కూడా వస్తాడు. మీ పార్టీ, మీ హరీష్ రావు అంతం చూసే వరకు వస్తూనే. సిడిఎస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపుపై మంచిర్యాల మున్సిపాలిటీ కార్మికుల హర్షం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం. బెల్లంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 అక్కడికక్కడే మృతి, మరొకరి పరిస్థితి విషమం. కొమరంభీం జిల్లాలో అనాథలుగా మారిన అక్క చెల్లెళ్ళు, ప్రజాప్రతినిధులు, అధికారులు తమను ఆదుకోవాలని వేడుకోలు. రామకృష్ణపూర్లో హోరాహోరీగా కొనసాగుతున్న క్రికెట్ పోటీలు, ఠాగూర్ స్టేడియంలో మ్యాచ్లను ప్రారంభించిన ఎంవీఐ వివేకానందారెడ్డి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.